ఐరోపాలోని ఈరోజు రక్తపాతరహిత లేక మహావిప్లవము అనేటువంటిది కారణాలు ఏమిటి, తత్ఫలితాలు అనేటువంటిది చూసుకుందాం. ఆంగ్లేయులు మహావిప్లవం అని, దాని కారణాలు ఫలితాలని కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. క్రీస్తు 1485 ఇంగ్లాండ్లో 7వ హెన్రీ భూస్వాములను సామంతులను అణిచి ట్యూడర్ వంశపరిపాలన ప్రారంభించాడు. ట్యూడర్ అనేటువంటి వంశపాలన క్రీస్తు 1485లో ప్రారంభమై క్రీస్తు 1603లో మొదటి ఎలిజబెత్ కాలం వరకు కొనసాగింది. వీరి పాలనా కాలంలో శాంతి భద్రతలు నెలకొల్పబడ్డాయి. పటిష్టమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడవలసి పరిశ్రమలు, వ్యాపారము అభివృద్ధి చెందాయి. ప్రజలు సుఖజీవనాన్ని కొనసాగించారు. అందువలనే వీరి పాలన ప్రజల జాతీయత, దేశభక్తి ప్రతీకగా కొనియాడడం జరిగింది. ఇట్టి పరిస్థితిలో మధ్యతరగతి వర్గానికి ప్రతీకగా ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ రాజు యొక్క అధికారాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది. ఆ విధంగా ప్రారంభమైనటువంటి వైరం కారణంగా సువార్ట్ పాలన కాలమంతా రాజులు పార్లమెంటుకు మధ్య విభేదాలు అనేటువంటివి, సమస్యలు అనేటువంటివి నిత్యకృత్యాలైనటువంటివి. దీనికి తోడు సువార్ట్ చక్రవర్తులు మత విధానాన్ని అనగా క్యాథలిక్ మతోద్ధరణ, అసంఖ్యాకంగా ప్రొటెస్టెంట్ అనుచరులు అనేటువంటి వాళ్ళు పార్లమెంటు పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నవి. ఈ సమస్యలను సువార్ట్ చక్రవర్తులు చాకచక్యంగా పరిష్కరించలేక నిరంకుశంగాను వ్యవహరించడం అనేటువంటి జరిగింది. తత్ఫలితంగా 1649లో మొదటి చార్లెస్ ఉరితీయడం, 1688లో విప్లవం అనేటువంటిది రెండవ చార్లెస్ పదవీ భ్రష్టుణ్ణి చేసి నూతన పాలకుని సింహాసనాన్ని అధిష్ఠించడం చేసింది. మరి ఈ 1688 మహావిప్లవానికి గల కారణాలు ఏంటి అనేటిది మనం తెలుసుకున్నట్టయితే, రెండవ జేమ్స్ యొక్క వివేక రహిత నిరంకుశ విధానాలే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అది 1 క్యాథలిక్ మత పునరుద్ధరణకు గైకొన్నటువంటి చర్యలు, 2 పార్లమెంటుకు కట్టడి చేయుట, 3 విశేషాధికారములు గల న్యాయస్థానం పునరుద్ధరించటము, 4 విశ్వవిద్యాలయ పాలనాధికారాలను క్యాథలిక్ నియామకం అనేటువంటిది, 5 ఇష్టానుసార ప్రకటనలు అనేటువంటిది పర్వము 1687-88 వరకు కూడా ఇది కొనసాగింది. 6 7 బిషప్పుల న్యాయ విచారణ అనేటువంటిది, 7 స్థిర సైన్యాన్ని పెంచడము, 8 వ్యతిరేకులు అణిచివేత, 9 తక్షణమైనటువంటి కారణాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ కారణాలని మనం ఇప్పుడు చూసినట్టయితే, మొదటిది క్యాథలిక్ మత పునరుద్ధరణ అనేటువంటిది గైకొన్న చర్యలు ఏంటి. క్యాథలిక్ అయినటువంటి రెండవ జేమ్స్ ఇంగ్లాండ్లో క్యాథలిక్ మతోద్ధరణ అనేటువంటి ధ్యేయంగా పెట్టుకోవడం, ప్రీవీ కౌన్సిల్ సభ్యులను, ప్రభుత్వ ఉద్యోగులను క్యాథలిక్తో నింపాలనేది అతని లక్ష్యము. అందుకు ఆటంకంగా ఉన్నటువంటి టెస్ట్ చట్టాన్ని నిర్వీర్యం చేసి క్యాథలిక్ పదవులని కట్టబెట్టి పార్లమెంటు ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి రాజ్యాంగ విరుద్ధ చర్య పార్లమెంటు భావించింది. 2 పార్లమెంటుకు కట్టడి చేయుట. చక్రవర్తి పార్లమెంటు ఆమోదించిన చట్టాలను గౌరవించాలి, పాటించాలి. వాటిని మార్చేటువంటి హక్కు చక్రవర్తికి లేదు. కానీ టెస్ట్ చట్టాన్ని నిర్వీర్యం చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడు, నిరంకుశంగా వ్యవహరించాడు. దీంతో చక్రవర్తి పార్లమెంటుకి మధ్య దీర్ఘకాల సంఘర్షణ అనేటువంటిది మొదలైంది. 3వ విశేషం ఏంటంటే, విశేషాధికారాలు గల న్యాయస్థానాలను పునరుద్ధరణ. అంటే రోమన్ క్యాథలిక్లు మతాభివృద్ధి కోసం అతను ముందున్నటువంటి మత కమిషన్ న్యాయస్థానాలను పేరు మార్చి విశేష అధికారాలు గల న్యాయస్థానంగా మార్చడం, వాటి ద్వారా క్యాథలిక్ మతోద్ధరణ అనేటువంటిది పూనుకున్నాడు. ఈ చర్య చక్రవర్తి పార్లమెంటు సంబంధాలను మరింత కఠినం చేసింది. 4 విద్యాలయాల పాలనా అధికారాలను క్యాథలిక్ నియామకం అనేటువంటిది. ఈ క్యాథలిక్ మతోద్ధరణ అనేటువంటిది భాగంగా రెండవ జేమ్స్ క్యాథలిక్లను ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ డీన్లను నియమించాడు. విశ్వవిద్యాలయాలను క్యాథలిక్ మత సంస్థలుగా మార్చాడు. ఈ చర్యల వల్లే చక్రవర్తి మేధావర్గం, ప్రజలు ప్రేమాభిమానాలను పోగొట్టుకున్నాడు. అలాగే 5వ కారణం ఇష్టానుసారంగా ప్రకటనలు అనేటువంటిది చేయటం. మరి ఈ ప్రొటెస్టెంట్స్ మతాన్ని వ్యతిరేకించే వారి కోసం 1687లో రెండవ జేమ్స్ ఒక ప్రకటన అనేటువంటిది చేశాడు. దానిలో ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ ఉంటుంది, ప్రభుత్వ నియామకాలలో మత స్వేచ్ఛ ఉంటుంది, ప్రభుత్వ నియామకాలలో అనేటువంటిది
ప్రభుత్వ నియామకాలలో ప్రతి స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటిది చెప్పారు. అందులో మత విచక్షణ ఉండదని వివరించబడింది. దీన్ని ప్రొటెస్టెంట్ వ్యతిరేకించారు. మత విచక్షణ ఉంటుందని వివరించబడింది. దీనిలో ప్రొటెస్టెంట్ వ్యతిరేకించారు. 1688లో మరొక ప్రకటన ద్వారా ఆజ్ఞలను చర్చిలో రెండవ ఆదివారం చదవాలని ఆదేశిస్తూ క్యాథలిక్ ఆజ్ఞాపత్రాన్ని పంపారు. ఈ విధంగా క్యాథలిక్, ప్రొటెస్టెంట్ ఇద్దరు కూడా అతన్ని వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది. 7 బిషప్లను నేర విచారణ. కాంటర్బరీ ఆర్బ్ బిషప్ను సాంక్రోస్ట్ మొదలైనటువంటి 7 బిషాన్లు జేమ్స్ రెండవ ప్రకటనను ఉపసంహరించవలసిందిగా కోరారు. ఆ కోరికను పెడచెవిన పెట్టి జేమ్స్ వారిపై తప్పుడు కేసులు అనేటువంటిది పెట్టి రాజద్రోహ నేరం చూపి బంధించాడు. వారు న్యాయస్థానాలలో నిర్దోషులుగా రుజువు చేసుకున్నారు. ఈ తీర్పు పార్లమెంటు శాసనాలను నిలుపుదల చెయ్యు అధికారం చక్రవర్తికి లేదని, ప్రజలు చేసే విజ్ఞప్తులు చక్రవర్తి అనేటువంటి వారికి లేదని, ప్రజలు చేసే విజ్ఞప్తులు చక్రవర్తి వినవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విధంగా 7 బిషప్పుల న్యాయ విచారణ జేమ్స్ పతనానికి నాందిగా మారింది. 7 స్థిర సైన్యాన్ని పెంచుట. ప్రజలను భయభ్రాంతులను చేయుటకు రెండవ జేమ్స్ క్యాథలిక్ సైన్యాధికారులను పర్యవేక్షణలో సైన్యాన్ని పెంచాడు. శాంతి సమయాల్లో పార్లమెంటు అనుమతి లేకుండా సైన్యాన్ని పెంచడం తమ హక్కులను హరించుకునేటువంటి ప్రజలను భావించాడు. ఈ చర్యలు యావత్ ఇంగ్లాండ్ కూడా గర్వించింది. 8 వ్యతిరేకులకు సమూలంగా అణిచివేయట. తను వ్యతిరేకించినటువంటి వారిని, తన అధికారం ధిక్కరించినటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేయటకు రెండవ జేమ్స్ అనేక నిరంకుశ చర్యలను పూనుకున్నాడు. ఉదాహరణకు మాన్మౌత్ అర్జిల్ పాలకులు అణిచివేశాడు. అలాగే జెఫ్రాన్ అను న్యాయమూర్తిని జేమ్స్ ఆదేశాలను 300 మందికి మరణశిక్ష విధించడమే కాకుండా అనేక వేల మందికి దేశ బహిష్కరణకు గురి చేశాడు. ఇటువంటి అనైతిక చర్యల వల్ల ప్రజలు రాచరిక వ్యవస్థను యావగించుకుని తిరుగుబాటు చేసే స్థాయిని చేరారు. 9 తక్షణ కారణాలు రెండవ జేమ్స్ పుత్రజననం అనేటువంటిది. అలాగే రెండవ జేమ్స్ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు, బ్రిటిష్ పార్లమెంటు సహించి భరించారు. దానికి కారణం రెండవ జేమ్స్ మరణానంతరం అతని కుమార్తె అయినటువంటి ప్రొటెస్టెంట్ మేరీ సింహాసనాన్ని అధిష్ఠించి తమ ఇక్కట్లను తొలగిస్తుందని ఆశ. కానీ రెండవ జేమ్స్కు పుత్ర సంతానం కలగడంతో వారికి ఆ ఆశలు అడియాసలయ్యాయి. రాజ్యపాలన రాబోయే రాకుమారుడు సైతం తన తండ్రి రెండవ జేమ్స్ విధానాలను కొనసాగిస్తాడనే భీతి సర్వదా వ్యక్తమైంది. అంతటితో పార్లమెంటులో రాజకీయ పక్షాలైన విగ్గులు, టోరీలు కలిసి హాలండ్ పాలకుడైనటువంటి విలియం మేరీలను సింహాసనాన్ని అధిష్ఠించవలసిందిగా ఆహ్వానించారు. రెండవ జేమ్స్ పలాయనం అనేటువంటిది జరిగింది. 1688 విప్లవం అనేటువంటిది. ఆహ్వానాన్ని అందుకున్నటువంటి విలియం మేరీ 1688 నవంబర్ హాలండ్ నుండి బయలుదేరి 15,000 మంది సైన్యాలతో ఇంగ్లాండు రోర్ బే చేరాడు. రెండవ జేమ్స్ వారికి ఎదుర్కొనడానికి 30,000 మంది సైన్యాలను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈలోపు రెండవ జేమ్స్ యొక్క నమ్మకస్తులైనటువంటి శత్రుపక్షం చేరారు. వాటి తప్పిదమే గ్రహించినటువంటి జేమ్స్ ఎట్టి ప్రతిఘటనలు లేకుండా సింహాసనాన్ని వదిలి ఫ్రాన్స్కు పారిపోయాడు. విలియం మేరీలు ఎంతటి రక్తపాతం లేకుండా ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించడం వల్ల చరిత్రలో ఈ విప్లవం రక్తపాతరహిత విప్లవంగా, మహా విప్లవంగా కూడా పేరు ప్రసిద్ధి చెందింది. పరిమితి రాజరిక అధికారంతో పార్లమెంటు అర్పించినటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రాజు కావటం చేత అతను పరిమిత రాచరిక అధికారాలను పార్లమెంట్లో ఆధిపత్యానికి లోబడినవి. ఈ విధంగా ఇంగ్లాండ్ ప్రజాస్వామ్య పరిపాలనకు, పార్లమెంటరీ తరహా పాలనకు నాంది ఏర్పడింది. ఈ సంఘటనే మహా విప్లవమా అని అంటారు. మరి ఈ 1688 ఈ మహా విప్లవానికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, 1 ఈ విప్లవం రాజుకు దైవదత్తాధికారాన్ని కలదని సిద్ధాంతాన్ని అంతం చేసింది. దీంతో నిరంకుశ పాలన అధికారం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది.
అలాగే తర్వాత చేయబడినటువంటి 1689 హక్కుల చట్టం అనేటువంటిది పార్లమెంటుకు అనేకమైనటువంటి అధికారాలు కల్పించడమే కాదు, చట్టాలు చేయటం, పన్నులు విధించడము, సైన్యాన్ని నియంత్రణ చేయటం మొదలైనటువంటి అధికారాలన్నీ కూడా పార్లమెంట్ అనేటువంటిది లభించాయి. అలాగే నియంతృత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు విజయం సాధించి ఉన్నత అధికారులు పొంది ఇంగ్లీష్ రాజులు మరియు తమ పాలనా స్వతంత్రాన్ని పోగొట్టుకున్నారు. వారు తమ ఉనికికై పార్లమెంటుపై ఆధారపడవలసి వచ్చింది. అలాగే 4 మధ్యతరగతి ప్రజలు రాజకీయ అధికారాన్ని బలపడింది. 5 1701లో ఆమోదించినటువంటి వారసత్వ నిర్ణయం శాసనం ద్వారా ది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఇంగ్లాండ్లో సింహాసనానికి వారసులు నిర్ణయించేటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే లభించింది. ఈ శాసనం పార్లమెంటు ఆధిక్యతను బలపరిచిందని చెప్తారు. అలాగే 6 ఈ విప్లవం ఫలితంగా 18, 19 శతాబ్దాలలో ఆర్థిక రంగాల్లో పెట్టుబడిదారీ విధానం అనేటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది, మధ్యతరగతి ప్రజలు అనేటువంటి వాళ్ళు రాజకీయ ప్రాబల్యం అనేటువంటిది ఏ విధంగా పెరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఫలితాల్లో మనం చూడవచ్చు. 7 ఈ విప్లవం ఇంగ్లాండ్, స్కాట్లాండ్లను విలీనానికి దారితీసింది. దాంతోపాటుగా ఈ విప్లవం ఐరోపా ఖండంలోని ఇంగ్లాండ్ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇనుమడింపచేశాయి. అదే ఫ్రెంచ్ విప్లవం వరకు కూడా కొనసాగిందని చెప్తాము. ఈ విప్లవం అమెరికా స్వతంత్ర యుద్ధానికి ప్రేరణ కల్పించింది. అమెరికా వలసలను, మాతృదేశ నిరంకుశ విధానాలను వ్యతిరేకంగా పోరాడినటువంటి విజయం సాధించిందని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.